పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? హలో వెనుకటేసు, నువ్వు విజయవాడలా ఎక్కడ ఉంటావురా? ఏంది కనకదుర్గమ్మ తల్లి మెట్ల పక్కమ్మడి ఉంటుంది నీ దుకాణం? సరే సరే, ఎట్లా గిరాగీత మంచిగా అవుతుంది కదా? ఇక అవుతాం కానీ మీ సార్కు నువ్వన్నా చెప్పకపోయినావురా? ఆయన మాటలు విన్న జనం ఇక్కడ మంది అందరూ ఇవ్వలేమనుకుంటాను. ఏం కథ? ఏం పద్ధతి అన్నట్టు అది? పని పాట లేనాడు పిలిచి తలగొరిగిండు అన్నట్టు ఈయనకు ఏడ పని పాట లేక మందికి శుద్ధులు నేర్పుతా అంటాడు. ఆ సార్ ఎవలో ఆయనకు ఈయనేం చెప్తాడో. ఓ తాత ఇవాళ ఇట్లనే పొద్దుల దిత్తవా? ఏమన్నా వార్త తెచ్చేది ఉన్నదా? ఏమైనా చెప్పులో దొరికి కదా మొత్తుకున్నట్టు గిడ ఓ పక్క ఫోన్లో మాట్లాడుతున్నా కుక్క కదా మొరిగినట్టు మొరుగుతాను. ఆగు, తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? ఇవాళ నువ్వు తెత్తన్న వార్త అది ముందుగా అది చెప్పరాదు? ముందుగా శివన్ గారు రాసిచ్చిన వార్తలు అయితే తప్పులు పోకుండా చక్కగా చదవరాదు. అచ్చక నా వార్త చదువు కానీ ఈమె ఇచ్చిన పనే చక్కగా చేయదు కానీ వీడికి వచ్చి ఇత్తులు కత్తకాయలు అన్ని గోలిస్తా అంటది. ఆగమ్మ మనవరాలరా, అరే వీడికి వచ్చి కుక్క కదా మురిగినట్టు మొరుగుతుంది రా. సరే సరే కానీ నేను చెప్పిన పని ముచ్చట. అరే ఆ ముచ్చటేందో నాకు కూడా చెప్పరాదే, నేను అన్నకు చెప్తా గాని. ఇంతకు ఆ సారెవలు ఆయన గురించి మంది ఏమనుకుంటున్నారో చెప్పరాదే? ఏమో సాగదీయబడితివి. అరే అలా 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 అరే అరే షాపులో గిరాకత జరసేపు ఆగు అని చెప్పరా? అదే ఆచంకిద్దు కానీ ముందుగా గీ ముచ్చటైతే మాట్లాడరా. అలా 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 అరే హలో ఓని వాళ్ళ కదా ఒక ఫోన్ కత్తిరింగా చేసిండు నువ్వు ఇట్లా అనుకోట. ఇప్పుడు నీ కళ్ళు సలబాటే. ఇప్పుడు చెప్పు నీ ముచ్చట ఏంది, ఏం కావాలి? ఎవరి గురించో మంది అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటున్నారు అన్నావు కదా, ఎవరు వాళ్ళు చెప్పు. అగా మన ఆంధ్రప్రదేశ్ చిన్న ముఖ్యమంత్రి పవనాల సార్ పిల్ల నిన్న మొన్న మన కాడికి వచ్చి అదేందో ప్రెస్ మీటింగో పెట్టిండట కదా. దాంట్లో అంత సోయి సొక్కు లేని మాటలు మాట్లాడితే అటు కారు పార్టీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోయేవచ్చు. ఇటు జనాలు కూడా ముక్కిరిసినట్టే మాట్లాడవచ్చు. అరే ఆ సార్కు ఎట్లా మాట్లాడాలో ఏందో నువ్వన్నా రాసి ఇవ్వకపోయినవరో, కనీసం నువ్వన్నా చెప్పకపోయినవరో. ఎంత తెలుసు నువ్వు విజయవాడలోనే ఉంటావు కదరా, సార్కు దగ్గరనే కదరా అని వానికి ఫోన్ చేసి చెప్తాను. అంతలోగా నువ్వు వచ్చినావు. అవునే, ఆ సార్ మాట్లాడిన మాటలకు చాలా మంది తెలంగాణ జనాలు కోపానికి వచ్చిండ్రు. మాకు ప్రాంతం మీద అభిమానం ఉంటే మేము వందే మాత్రం జనగణమన ఎందుకు వాడమంటాం? అసలు పవనాల సార్కు సోయుండే ఇట్లా మాట్లాడుతున్నారా అని అంటున్నారే. ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయి అంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగే వదిలేస్తే ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం గనక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే వన్ డే దే విల్ సే వి డోంట్ లైక్ టు సింగ్ వందే మాతరం. వన్ డే దే మైట్ సే వి డోంట్ లైక్ టు సింగ్ జనగణమన బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. దిస్ హ్యాస్ టు బి అడ్రెస్డ్, దిస్ హ్యాస్ టు బి కరెక్టెడ్. ఇదే పవనాలు సార్ వాళ్ళ ప్రాంతం మీద అభిమానాన్ని ఏమని చెప్పుకుంటా బాధపడ్డాడో ఎరికేనా? మా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. అంటే ప్రాంతం మీద అభిమానం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలకే తప్ప తెలంగాణ ప్రజలకు ఉండద్దు అన్నట్టు. ఒకవేళ ఉండేది ఉంటే మర్రబడతారు అన్నట్టు. అంటే దీని అర్థం ఏందన్నట్టు పవనాల సార్ ఉద్దేశంలా? అంటే ఇంకా ప్రాంతం మీద అభిమానాన్ని పెంచుకోకుండా ఆంధ్ర లీడర్లకు ఆంధ్ర పార్టీలకే మేము బానిసల లెక్క పనిచేయాలన్నట్టు ఈయన ఉద్దేశం. ఓ ఇంకా గింతే నానే తాత, ఇన్నొద్దులు నేను ఆలోచించలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటది, బరాబర్ ఎలక్షన్లల్లో పోటీ చేస్తుందని చెప్పుకొచ్చుండే పవనాల సారు. హకరు ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు, ఇక్కడ పోటీ చేసి నేను ముఖ్యమంత్రిని అయితే నానయ్యా అని అన్నాడు కాదు పిల్ల. ఆయన కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి నవ్వుకుంటా మాట్లాడే అలవాటు ఆ పవనాల సార్కు ఉంటుంది కావచ్చు, కానీ మా తెలంగాణ జనాలకు ఉండదు. అయ్యో మాది ఏమైనా ముఖం మీద మాట్లాడే అలవాటే, ఏది కానీ కుల్లం మాట్లాడుతూ ఉంటాం. ఇదే పవనాల సార్ను సూచిగా నేను ఒక్క మాట అడుగుతా. అయ్యా పవనాల సారు, మీకు నిజంగానే తెలంగాణ ప్రాంతం మీద అభిమానం ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీ ఆంధ్ర లీడర్ల విగ్రహాలు ఉన్నట్టుగానే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ లీడర్ల నాయకుల విగ్రహాలు పెట్టుర్రి. మీకు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్నదని మేము నమ్ముతాం. ఎంత ప్రేమున్నా తెలంగాణ నాయకుల విగ్రహాలు ఆంధ్రాలో ఎందుకు పెట్టుకుంటారే? మీరు పంచ ప్రాణాలు అని చెప్పుకునే యుద్ధ నౌక అభిమాన గాయకుడు గద్దరన్న విగ్రహాన్ని విజయవాడ నడి సెంటర్లో పెట్టిర్రి. ఆంధ్రప్రదేశ్ తమ్ముళ్ళు ఆయనను చూసి చైతన్యవంతులైతారు. దేశాన్ని ఆపద కాలంలో ఆదుకున్న ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు సార్ విగ్రహాన్ని
విజయవాడలో పెట్టి మన జన సైనికులు ఆ సారును చూసి ఇంత తెలివన్న పెంచుకుంటారు. తెలంగాణ అంటే ఏంది, ఆ ప్రాంతం కోసం ఏదైనా త్యాగం చేయగల పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా ఈ కాలంలో అంటే మా పెద్ద మనిషి మా జయశంకర్ సారు ముంగటుంటాడు. ఆ సారు విగ్రహాన్ని విజయవాడ బస్ స్టాండ్ కాడ పెట్టి మన ఆంధ్రప్రదేశ్ తమ్ముళ్ళందరూ కూడా ప్రాంతం మీద అభిమానం అంటే ఎట్లుంటది అనేది ఆ సారును చూసి నేర్చుకుంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా చెప్పినవా అనే తాత. అయినా ఆ లీడర్లను అనే ముందు మనకాడి లీడర్లు కూడా ఈ ఆలోచన చేయాలి. మన రాష్ట్రంలో ఉన్న ఇంత గొప్ప నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుడు ఎందుకు మర్చిపోతున్నామా అని. వీళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఆ మహానీయుల చరిత్రలు ఏమన్నా మాసిపోతాయి? ఆ పిల్ల వీరుడు సైన్యంలో ఎనుకున్నా ముంగటున్న యుద్ధం చేస్తూనే ఉంటాడు. వాళ్ళు కూడా గొప్పోళ్ళు. వాళ్ళు జీవితోటి ఉన్నా లేకున్నా వాళ్ళ విగ్రహాలు పెట్టినా పెట్టకున్నా ఆ గొప్పల చరిత్రలు అందరికి ఆదర్శంగా నిలుతూనే ఉంటాయి. అవును, ఇదైతే నిజమేనే తాత. ఆయన ఈ పవనాలు సార్ ఆయన ఏం పద్ధతి అన్నట్టు ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఈయన ఒకప్పుడు పసికంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లగాళ్ళు తప్పిపోయిళ్ళు అని గప్పాలు కొట్టాడు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 30,000 మంది ఆడపిల్లగాళ్ళను ఎంకలాడి తీసుకురావాలే కదా. అట్లా తీసుకురాలేనుడు తెలంగాణకు వచ్చి ఏం చేయగలుగుతాడు చెప్పు? తెలంగాణ వచ్చింది అన్న వార్త తెలవంగానే కూడు కుమ్ము మానేసి 11 రోజులు ఉప్పుడు ఉపాసం బన్నా అని కడుపులున్న కుట్రను బయట పెట్టిన ఈ పెద్ద మనిషికి తెలంగాణలో పెత్తనం ఇచ్చేది ఉంటే ఏం పొడుగు చేస్తాడు అన్నట్టు చెప్పు? తెలంగాణలో దిష్టి తలిగే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పి ఎక్కిరిచ్చిన ఈ పెద్ద మనిషి తెలంగాణలో గిలాస పార్టీని బలోపేతం చేస్తే మనల్ని ఏం బాగుపడతాడు అన్నట్టు చెప్పు? ఇగో ఈ ముచ్చట్ల మీదనే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మంచిగానే అరుచుకున్నాడు పవనాల సారును. అవు ఎనుకో ముందో కానీ ఈ నడమ పొన్నం సారు జరంత రువ్వడి గట్టిన పెంచినట్టున్నాడు. వాళ్ళని కానీ వాళ్ళ పాలన కానీ ఎవరైనా ఏమన్నా మాట అన్నారు అనుకో అక్కడ గట్టిగానే అరుచుకుంటాడు ఈ నడమ. అందరినీ మంచిగానే అరుచుకుంటాను కానీ మరి గవాలని ఎందుకు ఇడిచిపెడతారో నాకు అర్థమవుతలేదు. మరి అగో మళ్ళా వాళ్ళేవలే తాత. అరే ఈ పవనాలు సార్ ఇట్లా మాట అన్నడో లేదో ఎంబై టీవీలో పిలిపించుకొని గొట్టాలు మూతి దగ్గర పెట్టుకొని ఓ ముచ్చట పెట్టిన ఈ పొన్నం ప్రభాకర్ సారు మరి తెలంగాణ అనేది డిస్కనరీనే లేదు అని చెప్పి మాట్లాడిన బక్కనని ఎందుకు అరుచుకోలేదు? అతనే తెలంగాణలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ నాటికి జెండా బాధం అని మాట్లాడిన లోకేశం బాబుని ఎందుకో ఇడిచిపెట్టిండు. తెలంగాణ విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది అని అక్కడ ముక్కడ మాట్లాడిన ఆమె పేరు ఏందో నాకు తెలియదు కానీ మరి ఆమెను ఎందుకో అరుచుకోలేదు ఈ పొన్నం ప్రభాకర్ సారు. అవును నిజమేనే, మహానాడులా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద గంతగనం దుమ్మెత్తి వచ్చిన టీడీపీ లీడర్లను ఒక్క మాట కూడా అనలేదు మన కాడి కాంగ్రెస్ పార్టీలు. ఆ మతలబ్ ఏందో అర్థమైతలేదు. అదే ఈ పవనాల సార్ మీద మాత్రం దుమ్మెత్తి పోతాన్లు. వాళ్ళకు వెనుక మర్ర ఏం నడుతుందో ఏమో. ఒక్క నిమిషం ఆగుతుల్ల ఫోన్ వస్తుంది. హలో, అరే వెనుకటేసుగా ఏం మనిషి అన్నట్రా నువ్వు పవనాల సార్ మీద అభిమానంతో తాపకు మెడలన్నీ నలుతావు కానీ సారు పలసన అయితే అంటే మరి ఆ సారుకు 4 ముచ్చట్లు మంచిగా చెప్పాలని సోయి ఉండదురా రేవు దాకా నేను చెప్పేది నువ్వు. ఇక మా ముస్లోని ముచ్చట్లు ఇవాళ ఒడవే గాని ఏది ఏమైనా ప్రశాంతంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇప్పుడు లేని పంచాదులు మోపేటట్టే కానొస్తోంది పరిస్థితి చూస్తుంటే. అయినా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కట్టుడే కాదు ఇంకా బొచ్చుడని పనులు పెట్టుకొని తెలంగాణలో జనసేన ఏం పని చేస్తాడు చెప్పుండ్రి? 2 పడవల ప్రయాణం చేస్తే అక్కడి ప్రజలు నమ్మకుండా అవుతారు, ఇక్కడి ప్రజలు కూడా నమ్మకుండా అవుతారు. కాబట్టి ముందుగాల చిన్న సీఎం అయ్యేటందుకు కారణమైన ఏపీ ప్రజల రుణం తీసుకునేటందుకు ఏపీని మంచిగా అభివృద్ధి చేయాలని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.